హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మీకు అస్సలు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పల్లీ చట్నీ. మరి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటాయి. మరి ఈ రెసిపీస్ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసేసి తినేద్దాం. ఇప్పుడు మన ఇన్స్టెంట్ దోశకి ఈ కప్పుతో ఒక కప్పు అటుకుల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా వేసుకుందాం. ఈ పెరుగు తీసుకున్న కప్పుతోనే ఒక అర కప్పు వాటర్. ఇప్పుడు ఒకసారి ఈ అటుకులు పెరుగు రెండు బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఏ కప్పుతో అయితే పెరుగు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు సుజీ రవ్వ. ఇప్పుడు రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్. ఇలా కలుపుకున్నాం కదా, వీటిని కూడా ఒక 10 నిమిషాలు పక్క పెట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. చూసారు కదండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, మన కన్సిస్టెన్సీ కూడా ఈ రకంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూను వంట సోడా. బాగా పులిసిన పెరుగు ఉంటే ఈ వంట సోడాని స్కిప్ చేసేయండి. నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నా కాబట్టి వేస్తున్నాను. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దోశలు వేసుకుందాం. పెనం వేడైందండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఈ దోశల్ని మీరు ఆయిల్ లేకుండా కూడా తినొచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దోశని కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. మంచి కలరు, మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారు కదండి, మన దోశ అయితే ఎంత చక్కగా వచ్చిందో. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఇంకా చాలా బాగా వచ్చింది. మీకు తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇంట్లో మీకు దోశల పిండి లేనప్పుడు బయటికి వెళ్ళి ఆ టిఫిన్స్ కొనే బదులు ఇలాగ దోశ పిండి రెడీ చేసుకోండి. ముఖ్యంగా నేను చేసే ఈ రెసిపీ బ్యాచులర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. చూశారు కదండి, మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మన ఇన్స్టెంట్ ఇడ్లీకి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఇడ్లీ రవ్వ. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు. ఇప్పుడు ఈ అటుకుల్ని వాటర్ వేసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పులిసిన పెరుగు. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఒక 10 నిమిషాలు పక్క పెట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు వాటర్. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూశారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉప్పు,
పావు టీ స్పూను వంట సోడా. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి. మీకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు ఇడ్లీ రేకు తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు వాటర్ మరగలేదు కాబట్టి మనకు 10 నిమిషాలు పడుతుందండి ఇడ్లీ ఉడకటానికి. అదే మరుగుతున్నప్పుడు మనం కానీ ఇడ్లీ పెడితే 7 నిమిషాలకు ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి ఒక 5 నిమిషాలు మూత తీయకుండా పక్కన పెడితే మన ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయి. 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా మన ఇన్స్టెంట్ ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. రవ్వ ఊతప్పం చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు సుజీ రవ్వ, ఇది గ్రామ్స్లో అయితే కనుక 400 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. రవ్వ మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లార్చుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ సాల్టు, 1 పావు టీ స్పూన్ వంట సోడా, కొద్దిగా వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, మనం ముందుగానే వేయించి చల్లార్చి పెట్టుకున్న రవ్వ, అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈ రవ్వ నానేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకుందాం. ఇలా వేగాయి కదా పచ్చిమిర్చి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న 1/2 కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. చట్నీ ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఓ చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 రెబ్బ కరివేపాకు. పోపు వేగిందండి. చట్నీలో వేసుకుందాం. చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ పక్క పెట్టేసి ఊతప్పం వేసుకుందాం. 20 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా కొద్దిగా గట్టిగా ఉంది కన్సిస్టెన్సీ. దీంట్లో ఇంకో 1/4 కప్పు నీళ్లు పోసి కలుపుకుందాం. మనం మొత్తంగా 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరో ప్లేట్ తీసుకొని సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు క్యారెట్ తురుము, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. పాన్ వేడైందండి. మనం ముందుగా ఊతప్పం వేసుకోవటానికి పాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 చుక్క ఆయిల్ వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని ఒకసారి బాగా కలిపి గంట నిండా తీసుకొని మెల్లిగా ఇలా స్ప్రెడ్ చేయాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసి చేత్తో కొద్దిగా అలా అదిమి దాని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కాల్చుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు కూడా 1 నిమిషం కాల్చుకుందాం. చూశారు కదా
మన ఊతప్పం పర్ఫెక్ట్గా వచ్చేసింది. 10 నిమిషాల్లో మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ముందుగా గోధుమ పిండి మైసూర్ బొండాలకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు గోధుమ పిండి. 1 కప్పు గోధుమ పిండి అంటే 1/2 కేజీ అండి. పిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పెరుగు. 1/2 కప్పు పెరుగు అంటే 100 ml పెరుగు. 1/2 కేజీ పిండికి 100 ml పెరుగు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను వంట సోడా, 1/2 టేబుల్ స్పూను ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె. ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉప్పు, అలాగే వంట సోడా, జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే నూనె. ఇప్పుడు ఇందులోనే పెరుగు. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇంకో 1/2 కప్పు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఒక 4 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం మనకి 1/2 కప్పు నీళ్లు పట్టినాయండి. 1/2 కప్పు నీళ్లు అంటే 200 ml నీళ్లు పట్టినాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ చూపించు. కన్సిస్టెన్సీ చూసారా? ఇలా ఉండాలండి. కరెక్ట్గా 200 ml వాటర్ సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. అరగంట అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకున్నామండి. మనకు ఆయిల్ హీటు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా తక్కువ వేడిలోనే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాదుషాలు అలా వదులుకోవటానికి ఎంత హీట్ అయితే పెట్టుకుంటామో బోండాలు వదులుకునేటప్పుడు కూడా ఆయిల్ అంతే హీట్ ఉండాలి. మీరు పిండి అంతా చక్కగా కలుపుకొని చక్కగా పర్మెంటేషన్ చేసుకొని తర్వాత వేసేటప్పుడు ఆయిల్ కరెక్ట్గా హీట్ లేదనుకోండి, పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడకదు, పిండి పిండిలాగా ఉంటుంది, తిన్న కడుపు అంతా నొప్పి వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఎంత హీట్ ఉండాలో చూపిస్తాను. మనం బోండాలు వేసేటప్పుడు ముందుగా మనకు జిగురు ఉంటుంది కాబట్టి పిండి ఇలా చేతికి 3 వేళ్లకు తడి అంటించుకోండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసిన వెంటనే జస్ట్ ఒక 30 సెకండ్లలో అది పైకి రావాలి పిండి. అప్పుడు మనకు హీట్ కరెక్ట్ అయినట్టు. చూసారు కదా, నేను వేసిన 30 సెకండ్లకి పిండి పైకి వచ్చిందంటే మనకు ఆయిల్ హీటు కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం బోండాలు వేసుకోవచ్చు. ఇలా తీసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల నుంచి మిగిలిన పిండిని కూడా వేసుకుంటే మనకు టైము సేవ్ అవుద్ది, మనకు రెసిపీ అన్నది కూడా త్వరగా అయిపోతుంది. హోటల్ వాళ్ళు చేసే రెసిపీలు ఇలాగే అనమాట. వాళ్ళు ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు. ఇప్పుడు ఈ మిగిలిన పిండిని కూడా ఇలాగ చూపుడు వేలు బొట్టన వేలు మధ్యలో నుంచి ఇలా వదులుకుంటే మనకు బోండాలు అనేటివి మంచి షేప్లో వస్తాయి. చూశారు కదా, నేను ఎలా వదులుతున్నానో మీరు కూడా అలాగే వదలండి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో వదిలాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం. ఇలా బోండాలని పునుగుల్లాగా కాదండి, ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే 4 వైపులా సమానంగా కాలుతాయి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా తీసిన ఈ బోండాలని కూడా ఇందులో వదిలేసి మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు మన బోండాలను అయితే ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మన బోండాలు అయితే మంచి బంగారు వర్ణం వచ్చి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. బా, ఎంత ఎమ్మిగా ఉన్నాయో చూస్తుంటే. చూశారు కదండి,
కలర్ఫుల్గా చూస్తుంటే ఎంత షైనింగ్గా ఎంత బాగా వచ్చినాయి బోండాలు. లోపల కూడా మీకు ఉడకలేదన్న డౌట్ లేదు. ఎంత ఫ్లమ్మీగా బ్రెడ్ ముక్కలాగా ఉంది చూడండి.